నమస్తే ఆదర్ల రవి గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నమస్కారం. గుర్తున్నా అది ఏమంటారు సారీ, నిన్న ఫోన్ చేసాను గుర్తుందా? చేశారండి నా? ఆ, నిన్న చేశాను. ఆ, మీరు మళ్ళీ రివర్స్ చేస్తే మీరు ఏం చెప్పారంటే నాకు బిజీ ఉన్నా, నేను తర్వాత చేయండి అని చెప్పారు. అచ్చా 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 అచ్చా, అవునవును. సార్ ఏం సార్ ఇప్పుడు స్కూల్లో జై శ్రీరామ్ అని చెప్తే తప్పు సార్ ఇప్పుడు? అది స్కూల్ చెప్పాలి సార్. ఆ? స్కూల్లో ఎస్ఆర్ ప్రజెంట్ సార్ అని చెప్పాలా? అది తప్పేముంది సార్ ఇప్పుడు స్కూల్లో చెప్తే? స్కూల్లో అంటే మరి ప్రైజ్ లార్డ్ అని చెప్పొచ్చా? ఇప్పుడు రాముడు అనే వ్యక్తి ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు. సరే సరే, కానీ ఇప్పుడు ఆ. మరి ప్రైజ్ లార్డ్ అని చెప్పొచ్చా? అది ఇప్పుడు ఎవరన్నా ఒక పిల్లోడిని, క్రిస్టియన్ ముస్లిం పిల్లోడిని మీరు బలవంతంగా మీరు చెప్తే మీరు తప్పదు. మీరు ఎంతమంది నేను హిందువే. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? సార్ నేనేం పెద్ద చదువుకోలేదు. సార్ నేను ఒక్కరోజు స్కూల్కి అయితే పోయాను. పోయిర్రా? పోయాను. సార్ మీరు ఏమన్నారు సార్? మీకు మీ పేరు పెట్టి పిలవగానే మీరు నేను ఏమన్నారు? సార్ ప్రజెంట్ సార్ అన్న సార్. ఇప్పుడు వాళ్ళు రోజు చెప్పారు సార్, అది కరెక్ట్ కదా సార్? కరెక్ట్ కాకపోయినా అయినా ఇప్పుడు ఏదో ఊపు వచ్చింది, గుడి కట్టించుకున్నారు, ఒక 2-3 రోజులు చెప్పుకుంటారు, తర్వాత పట్టించుకోరు సార్ ఎవరు. అది దాన్ని మత ఉన్మాదం అని చూపెట్టదు ఇప్పుడు యూట్యూబ్ లో. సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? నా పేరు సంతోష్ సార్. సంతోష్ గారు? అవును సంతోష్ గారు, మీకు ఒక మాట చెప్తాను సార్. ఆ. ఇప్పుడు ఆ. ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళేమో జై శ్రీరామ్ అనిపించిండ్రు సార్. అవును. ఎవడైనా ఇంకొకటి ఏమనుకుంటాడంటే ఆ. ప్రైజ్ లాడో లేకపోతే వందనాలో స్తోత్రాలో ఏదో చెప్పాలని. అది రోజు సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు మీరు ఏదో ఒక స్కూల్లో జరిగిన దాన్ని పర్టికల్ గా అంటే వీడియో సార్ తీసి మన ఒక నిమిషం. సంతోష్ సార్, సంతోష్ సార్, ఇప్పుడు చెప్పండి. మిమ్మల్ని అనేది ఏంటంటే సార్, మీకు చెప్పేది ఏంటంటే ఒక్కటి ఇప్పుడు హిందువులేమో జై శ్రీరామ్ కావాలని కోరుకుంటారు సార్. అవును. ఒక క్రైస్తవుడేమో సార్ దానికి బదులు ఒక ప్రైజ్ లాడో ఇంకొకటి చెప్పాలనుకుంటారు. ముస్లింలు వచ్చేసి వాళ్ళది ఉంటది కదా సార్, లాల్ సార్ ఏదో అంటారు వాళ్ళు, సంథింగ్ వాళ్ళది వాళ్ళు అనుకుంటారు. ఇట్లా సార్ ఒకటి సార్, మీకు ఒక చిన్న సార్, మన సంతోష్ సార్ మీకు ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ముగ్గురు 3 విధాలుగా ఒకవేళ అనుకుంటే ఇదంతా గొడవలాగా అవుతుంది కదా, అదంతా ఎందుకు? ప్రజెంట్ సార్ ఎస్ఆర్ మంచిగా ఉంది కదా సార్. సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్. ఇప్పుడు ఏదో ఒక 5 years కింద ఏదో స్కూల్లో జీసస్ గురించి పాఠమే పెట్టినారు తెలుగు బుక్ లో. పాఠం స్కూల్లో ఎవ్వరేం పట్టించుకోవాలి స్కూల్లో. అంటే క్లాసు అన్ని క్లాసులకా ఒక స్కూల్ కి సంబంధించిందా? ఒక్క స్కూల్లో ఏదో క్లాస్ లో పెట్టారు, అందరు పిల్లలకి జీసస్ గురించి పాఠం పెట్టారు. ఓకే, అంటే కొన్ని క్రిస్టియన్ స్కూల్ కూడా ఉన్నాయి కదా సార్, వాళ్ళది ఉండొచ్చు సార్. అట్లాగా సార్ తెలుగు దాంట్లో పెట్టారు. అది తెలుగు ఏమంటారు, తెలుగు టెక్స్ట్ బుక్ లో పెట్టారు. సరే ఏది ఏమైనా నేను ఏమంటానంటే సార్, ఇంకోటి ఇప్పుడు నేను హిందువునే, కానీ ఏ రోజు నా పిల్లలకి వీడు క్రిస్టియన్, వీడు హిందువు, వీడు ముస్లిం అని ఎప్పుడు నేర్పాను చెప్పకూడదు సార్ అట్లా. కానీ ఒక ముస్లిం వ్యక్తి ఒక క్రిస్టియన్ వ్యక్తి నేర్పిస్తాడు సార్. నేను చూసాను 100% చెప్తున్నాను. నేను ఏం చూసారు సార్ మీరు? సార్ ఇప్పుడు ఏం చూసారు? అంటే ఇప్పుడు మన 1 year కింద 2 years కిందనో మన ఏం జరిగింది, అది ఆమె ఎవరు, బీజేపీ నూపూర్ శర్మ అనే ఆమె మొహమ్మద్ ప్రవక్త గురించి ఏమో మాట్లాడింది. దాంట్లో వాడు అవతలోడు కూడా మాట్లాడినాడు, వాడు కూడా తప్పు మాట్లాడాడు. అది హైలైట్ చేయలే, ఇది ఒక్కటే హైలైట్ చేశారు. అప్పుడు 8, 9, 10 ఏళ్ల పిల్లల్ని ధర్నాకు తీసుకొచ్చారు ముస్లింస్. మీడియాలో తీసుకొచ్చారు, డైరెక్ట్ ఉంది. మసీద్ దగ్గర ధర్నా చేసినా ఉన్నాయి. 8 ఏళ్ల 10 ఏళ్ల పిల్లలకి ఏం నేర్పిస్తారు సార్? ధర్నా చేసేది, మతం గురించి ధర్నా చేసేది నేర్పిస్తారా? ఒకటి అదొకట. ఇంకోటి యూట్యూబ్ లో సంతోష్ పాల్ అని చిన్న పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు ఇప్పుడు ఏదంతా నాకు తెలీదు. ఆ పిల్లోడు 5 ఏళ్ల నుంచి వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆ పిల్లోడు ఇప్పుడు ఎవరు మతం గురించి చిన్న పిల్లలకి నేర్పిస్తారు చెప్పండి సార్? సంతోష్ సార్, జై శ్రీరామ్ అన్న సంతోష్ సార్, మీకు ఏందనంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, ఒక నిమిషం నేను చెప్తా వినండి.
ఇప్పుడు మీరు రెండు విషయాలు చెప్పిండ్రు, నేను మూడో విషయం నేను చెప్తా. రెండు విషయాలు ఏంటంటే, క్రిస్టియానిటీలో ఏదో ఏదో క్లాసులో సంథింగ్ ఏదో చెప్పారు క్రిస్టియానిటీ గురించి అని చెప్పారు. అవును రెండోది ముస్లింలు కూడా ఇట్లా చేస్తాండ్రు అని చెప్పిండ్రు. అవును మూడో విషయం నేనేం చెప్తా అంటే, మొన్న నేను ఒక వీడియోలో రెండు అంశాలు పెట్టిన. ఒకటి జై శ్రీరామ్ అనేది ఒకటి, ఒక టీచరు ఏ కానుండలి జెడ్ వరకు చెప్పే దాంట్లో అవును ఏదో తప్పేముంది సార్ శ్రీరామ దాంట్లో వినండి తప్పు సార్, సార్ సార్. వినండి వినండి రవి మన మన ఆ, సంతోష్ గారు, ఓకే ఒక్క ఓకే నిమిషం ఓకే. సార్. మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమనలేదు సార్, మీరు ఒకసారి వినండి. ఆ, ఇప్పుడు ఏ కానుండి జెడ్ వరకు శ్రీరామ నామాలు చెప్పించింది. ఉమ్, మన ఒకసారేమో ప్రజెంటింగ్ వేయించే దగ్గర జై శ్రీరామ్ అనిపించిండు ఒకటి సార్. అవును ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒక క్రిస్టియన్ వాళ్ళు కానీ, ఒక హిందూ ఆ, వాళ్ళు కానీ, ఒక ముస్లిం వాళ్ళు కానీ అసలు స్కూళ్ళల్లో కానీ ఇట్లలో ఎట్లాంటి చర్చించకుండా, ఇట్లాంటి ఉమ్, ఏది పెట్టకుండా, మతపరమైన ఎట్లాంటివి పెట్టకుండా, ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవాలి కానీ స్కూళ్ళల్లో ఆడ ఈడ ఇట్లాంటివి చేయకుండా, ఒక ఎస్ఆర్ ఉమ్. పలానా పేరు పలానా ఆదల రవి అనగానే ఎస్ఆర్, పలానా సంతోష్ గారు అనగానే ప్రజెంట్ సార్ అనే సిచ్యువేషన్ తీసుకురావాలి. తప్పితే ఓ జై ఆ, శ్రీరామ్ అనో, ఓ ప్రైజ్ లాడనో, ఒక వాళ్ళు ఆ, ముస్లింలు ఏదో అనుకుంటారు కలవగానే అదని అట్లాంటివి చేయకూడదు సార్. సలాం అలైకుం. చేయకూడదు సార్ అది. ఆ, సరే చే సార్, ఇప్పుడు ఇండియాలో ఉమ్, మొత్తం భారతదేశంలో ఉమ్, మెజారిటీ పీపుల్ హిందువులే, ఆ, ఎవరు అన్నా కాదన్నా. సార్. కానీ హిందూ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి సార్. ఏంటి సార్, అర్థం కాలే మరి చెప్పండి. భారతదేశంలో మెజారిటీ పీపుల్ ఎవరు ఉంటారు సార్? భారతదేశంలోనా? ఆ, హిందువులే ఉంటారు సార్. హిందువులే ఉంటారు. అవును. మెజారిటీ పీపుల్ హిందువులే ఉన్నా అవును. ఆ, ఏ స్కూల్ ఎక్కువ ఉన్నాయి సార్? ఇప్పుడు ఎవరికి ఏ మతానికి సంబంధించిన స్కూల్ ఎక్కువ పెట్టుకున్నారని చెప్పండి సార్. ఇక క్యాపబిలిటీని బట్టి ఉంటుంది సార్, అది ఇక అట్లా ఏముండదు కానీ. క్యాపబిలిటీ కాదు సార్, ఇప్పుడు ఆ, రోమన్ క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆ. ఇంకో విషయం ఏం చెప్తానండి, మీరు ఎప్పుడు మతం మారినారో సార్ ఎప్పుడు ఇప్పుడు సంతోష్ సార్ ఆ, ఒక మాట. ఉమ్, ఇప్పుడు ఉమ్. ఎన్ని స్కూళ్ళు పెట్టిరు సార్? ఎవరై ఉన్నాయి సార్? ఏ మతానికి సంబంధించిన స్కూల్ ఎక్కువ ఉన్నాయి సార్ సార్ అని సార్ మీరు అడిగిరు బాగానే ఉంది కానీ, ఆ, మీరు అడిగింది ఎట్లుందంటే సార్, ఎన్ని బార్ షాపులు పెట్టిరు సార్ వాళ్ళు చెడగొట్టడానికి అన్నట్టున్నది. స్కూల్ పెట్టడం వల్ల తప్పే ఉంది సార్? స్కూల్లో తప్పేం లేదు, మంచిదే కదా. తప్పేం లేదు, తప్పనలేదు నేను, అదే 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 సార్. తప్పనలేదు. ఇప్పుడు ఉమ్. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది ఎన్ని రోజులు చెప్పిస్తారు సార్? ప్రతిరోజు చెప్పిస్తారా సార్? అంటే అది సార్ అది ఒక్కసారి ఇంకోటి. స్టార్ట్ అయిపోయిన తర్వాత సార్ ఎట్లుంటది అంటే ఆ, సంతోష్ గారు, ఆ, ఒక్కసారి స్టార్ట్ అయింది ఆగిపోదు. ఇప్పటికే అసలు భారతదేశంలో ఇంత ముందు కులాల మధ్య మతాల మధ్య గొడవలు లేకుండే, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అవి స్టార్ట్ కావద్దు సార్ ఎక్కడైనా కూడా. ఇప్పుడు మీరు సార్ క్రిస్టియన్ మీరు తప్పు చెప్తున్నారు, ఏందది? తప్పు చెప్తున్నారు, చాలా పెద్ద తప్పు మీరు చెప్పేది. ఏందది ఇంతకు ముందు భారతదేశంలో గొడవలు లేవు అనేది మీరు ఎక్కడ పుట్టి పెరిగారు సార్? సార్? మీరు ఎక్కడ పుట్టి ఏ ఏ ప్రాంతంలో పెరిగారు మీరు? నేను ఖచ్చితంగా నేను హైదరాబాద్ లో పుట్టినా సార్. నేను ఎక్కడ సార్ హైదరాబాద్ లో మీరు? నేను హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 సార్. ఆ, నేను హైదరాబాద్. ఇప్పుడు నాది పక్కా మాది రాయలసీమ ప్రాంతము, కానీ నాకు 22 years వచ్చేంత వరకు హైదరాబాద్ లో ఉన్నాను నేను. అవును. అది నేను మన చూశాను, నేను మత ఘర్షణలు అనేవి చూశాను. బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఉన్నాయి, బీజేపీ పార్టీ లేనప్పుడు ఉన్నాయి మత ఘర్షణలు. అదే సార్. ఇక మత ఇప్పుడు ఘర్షణలు అనేది రాజకీయమైనవి అవి. సార్ ఇప్పుడు దానికి ఒకటి చెప్పనా సార్? ఒకటి ఏంటంటే, ఒక ఆర్ఎస్ఎస్ నువ్వు, ఒక బీజేపీ నేను, మన ఇద్దరికి మంచి సార్ ఇంకోటి అడుగుతా, ఉమ్, ఇంకోటి అడుగుతా. ఉమ్, ఇప్పుడు మీరు చిన్న చిన్న చర్చలు ఉంటాయి, ఒక 10-15 చర్చలు కలిపి ఒక ఫెలోషిప్ ఏర్పాటు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద హిందువులకి ఒక సంస్థ ఉంటుంది కదా సార్. ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే, ఆర్ఎస్ఎస్ విహెచ్పి అనేది లేకపోతే మమ్మల్ని బతకనియరు దేశంలో. అట్లా కాదు. ఇప్పుడు మరి క్రిస్టియన్లు ఏముంది, మీ ఆర్ఎస్ఎస్ కంటే పెద్ద సంస్థ ఏమన్నా ఉందంటావా? ఉంది, 80 కోట్ల మంది ఉన్నారు ఇండియా వాళ్ళు. 80 కోట్ల మంది హిందువులు, 80 కోట్ల మంది ఎంతో మంది ఉన్నారు. కాదు సార్. కాబట్టి ఉంటారు సార్ ఒక సంస్థ ప్రతి దానికి. లేదు సార్. ఆర్ఎస్ఎస్ సార్ వాళ్ళు సార్ సార్ సంతోష్ సార్, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా చూడండి. నేను చెప్తా చూడండి. మాకు ఒక సంస్థ పేరు మీరు చెప్పండి, నేను మీకు ఒక 4-5 పేర్లు చెప్తా. బీజేపీ సపోర్ట్ చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఇంకా కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి సార్. నాకు తెలిసే దాదాపు ఒక 5-6 ఉంటే. ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు. ఇట్లాంటి క్రిస్టియన్ ఒక 2 చెప్పండి సార్. మీరు ఏవి ఒక 2 సంస్థలు క్రిస్టియన్ పెద్ద చెప్పండి సార్. సార్ ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ యూనిటీ ఉంటారు ఎప్పుడు, ఉండాలి సార్. అవసరం లేదు. హిందువులం కూడా మనం అందరం కలిసి ఉండాలి సార్. సార్ అట్లా కాదు సార్, తప్పది. అది అందరు కలిసి ఉండాలని మేము అనుకుంటాం. లేదు నేనంట అగో సార్ మేము సంతోష్ గారు, అనుకుంటాం అది. సంతోష్ సార్
నా ఎజెండా ఏందో తెలుసా? ఆదర్ల రవి ఎజెండా ఏంటంటే అసలు కులము, మతము, సార్ ప్రాంతం. ఇప్పుడు సార్ సార్ చెప్పండి. ఒక విషయం, పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరం దీపావళికి ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ లో. చెప్పండి సార్. ఆమె ఇంత ముందు ఒక అపార్ట్మెంట్ లో ఆమె ఇంత ముందు ఆమె ముగ్గు పెట్టుకుంటే ఒక మొగ ఆయన వచ్చి ఆడామ కొట్లాడింది ఫస్ట్. తర్వాత ఒక మొగ వ్యక్తి వచ్చి ఆడామని నీ గుద్ద వల్ల కొడతా గెలిదిగా తిట్టినాడు. ఎవరైనా? ఎవరు సార్ ఆయన? కూడా వైరల్ అయింది, యూట్యూబ్ లో వీడియో కూడా వైరల్ అయింది. ఎవరు సార్ ఆయన? అపార్ట్మెంట్ లో జరిగింది, చిక్కడపల్లి. ఆహా, ఓకే. ఐడియా ఉందా, గుర్తుందా లేదా సార్? ఇప్పుడు నాకు అది నేను చూడలేదు సార్. అది మీరు చూసినా చూడక ఓకే, అది పక్కా పెట్టేసాను సార్. ఇప్పుడు నేను ఏమంటా అంటే, హిందువులు అనే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే ఇంతమంది ఇన్ని మతాలు అభివృద్ధి చెందవు. ఒక సెకండ్ ఆగండి సార్, నేను ఒక మాట చెప్తాను. రాముడి గుడి కట్టించుకోవడానికి ఒక సెకండ్ నాకు టైం ఇవ్వండి సార్. ఇప్పుడు హిందువులంతా మంచోళ్ళు ప్రపంచంలో ఎక్కడా గానీ లేరు, నేనే చెప్తా. నేను అట్లనే ముస్లింలు పిచ్చోళ్ళని కానీ ఇంకొక జైనులు, సిక్కులు వీళ్ళందరూ పిచ్చోళ్ళని నేను చెప్పా. ఎందుకంటే మనం రోజు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కావాలని చేసుకునే విధ్వంసాలు తప్ప ఇది ఎవరు చెప్పింది కాదు. హిందువులు సార్, ఒక మాట సార్, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరం ఒకటే సార్. కాకపోతే ఏందనంటే ఎవడు పిచ్చవాడికి ముదిరిపోయి వాకోటాలు తప్ప ఏమీ లేదు సార్. దీంట్లో ఏం రాదు. నాకు హిందువులు అంటే ఎంత మంచి ఇష్టం అంటే, ఈరోజు నేను 99.99% హిందువులతోటే తిరుగుతున్నా. నా పక్కన ముస్లింలే ఉన్నారు. అసలు మేము ఎట్లా అంటే, నేను ఇన్ని వీడియోలు మాట్లాడి ఇన్ని యూట్యూబ్లలో మాట్లాడి ఇంత చేసినా కూడా ఏనాడు హిందూ దేవుళ్ళని ఒక్క మాట కూడా ఇట్లా ఎవరికైనా ఒళ్ళు బలిసి తిక్క రేగి నాకు ఫోన్లు చేసి పిచ్చి పిచ్చిగా నాతో బూతులు మాట్లాడితే వాడిని ఇండివిజువల్గా వాడు నన్ను తిట్టడమా నేను వాడిని తిట్టడమా చేసుకున్నాం. కానీ ఏనాడు కూడా హిందూ దేవుళ్ళని ఒక్క మాట కూడా ఎత్తాడు. ఎందుకనంటే ఒక్కటి సార్, నేను రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకు చెప్పనా, ఇప్పుడు మీరున్నారు సార్, మన ఇద్దరం కలిసి కాఫీ షాప్కి పోయినాం. కాఫీ షాప్కి పోతే ఏం జరిగిందనంటే, కాఫీ షాప్లో మీరేమో కాఫీ కావాలని కోరుకుంటా ఉన్నారు, నేనేమో ఛాయ్ కావాలనో పాలు కావాలని కోరుకుంటా ఉన్నా. డబ్బులు కట్టేది నేనే, బిల్లు కట్టేది నేనే. అయినా కూడా నేను ఛాయ్ తాగితేనో లేకపోతే నేను పాలు తాగితేనో నువ్వు కూడా తాగాలని రూల్ లేదు సార్. నీకు ఇష్టం ఉన్నది కాఫీ, మీరు కాఫీ తాగాల, దానికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను దానికి గౌరవించాలి, అది నా రూలు. ఇట్లా మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ పోతే ఇది ముందుకు వస్తుంది. కానీ నీ దేవుడికి ఇట్లయింది, నా దేవుడికి ఇట్లయింది, నీ దేవుడికి ముడ్డంకుర ఉంది అని మీ దేవుడికి మూతంకుర ఉంది అని మనం తిట్టుకోవచ్చు సార్. ఇది ఎవడు స్టార్ట్ చేసిండో సార్, నాకు 36 సంవత్సరాలు, మీ వయసు ఎంతో నాకు తెలియదు. అంతేనా? అయితే సార్ ఒకటి చెప్పనా, ఎవడు స్టార్ట్ చేసిండో కానీ నేను చెప్తున్నా, ఎవడు స్టార్ట్ చేసిండో తెలియదు కానీ ఇది చాలా పీక్ స్టేజ్ కి తీసుకొచ్చిండ్రు మాత్రం. దీన్ని నేను చెప్తానండి, మీరు క్రిస్టియన్స్ అంతా ఏమనుకోద్దు, మాది ఒక మాట చెప్తానండి సార్. నేను చెప్తా, మీరు క్రిస్టియన్ ఏమన్నా మాట్లాడండి, నాతో ఎంతసేపు అయినా మాట్లాడండి, కానీ నేను గలీజ్ మాటలు మాట్లాడను. నేను చెప్పేది నేను ఓకే. మేము యాక్చువల్లీ రోమన్ క్యాథలిక్స్. ఎవరు సార్? మేము. అవునా సార్? 3 తరాల నుంచి మా తాత పేరు ఏం తెలుసు సార్? అల్ఫాన్సో నాయుడు. ఓకే. మా నాయన పేరు జేమ్స్ నాయుడు. ఓకే. మా నాయన హిందువుల బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లో చందులాల్ బాలాధర్ అనే ఏరియా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా నాయన నన్ను చర్చికి తీసుకుపోయాడు, మా అమ్మ నన్ను గుడికి తీసుకుపోయాడు. మా అమ్మ నాయన ఇద్దరు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే ఏ రోజు కూడా నాకు ద్వేషభావం పెంచలేదు. నేను ఒక రోజు మా నాయన వాళ్ళ ఊరికి పోయాను. నేను నా మెడలో హనుమంతుడు బిల్ల ఉంది. ఓకే. మా అత్త కొడుకు, మా మేనత్త కొడుకు దాన్ని తీసి కిందేసి తొక్కినాడు, సైతాన్ అని చెప్పినాడు. ఎవరు చెప్పారా నీకంటే మా ఫాదర్ చెప్పినాడు అన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్తానండి సార్, మా ఫ్యామిలీలోనే మా నాయన వాళ్ళ అక్క వచ్చేసి నన్ను, ఆమె పేరు బాల, మా నాయన వాళ్ళ బామ్మరిది అంటే వాళ్ళ అత్త కొడుకు ఫాదర్ అంటే ప్రీస్ట్ అంటారు రోమన్ క్యాథలిక్ లో, ఫాదర్ ప్రీస్ట్ అంటారు, ప్రీస్ట్ ఫాదర్ అంటారు. ఆయన పేరు స్టీఫెన్ నాయుడు. దాంట్లో ఇంకోటి ఏంటంటే సార్, ఇంకోటి చెప్తాను సార్, మా ఊర్లో నేను చెప్తున్నా, మా నాయన చనిపోయినప్పుడు మా నాయన ఒక కోరిక కోరినాడు. మా నాయన కర్నూలులో చనిపోయినాడు. చనిపోతే ఏమన్నాడంటే, నన్ను మా ఊర్లోనే తీసుకొని పూడ్చి పెట్టాలని చెప్పినాడు.
నా దగ్గర డబ్బులు లేవు సార్ అప్పుడు. ఇప్పుడు కర్నూలు నుంచి చెన్నై 2015లో జరిగింది ఇప్పుడు. కర్నూలు నుంచి చెన్నై తీసుకొని పోవాలంటే ఎంత అవుతుంది సార్ అమౌంట్? కర్నూలు నుంచి చాలా మీరు మెడికల్ ఫీల్డే కదా? అవును, దాదాపు ఎప్పుడు అది ఒక 50,000 అయింది నాకు 2015లో. కరెక్ట్. అయితే అది అవుతుంది కూడా. నాకు 50,000 అయింది సార్. నేను 3 రూపాయలు వడ్డీకి తీసుకొని పోయి మా నాయనని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కుడిచిపెట్టించాను. అయ్యి ఉండొచ్చు. అవును, నేను చెప్తున్నా సార్. ఇప్పుడు అంటే వాళ్ళకి ఇట్లా ఇప్పుడు చర్చిల్లో ఇట్లా నేర్పిస్తారు సార్ ఇప్పుడు. కానీ మా గుళ్ళల్లో ఏ రోజు కానీ వేరే మతం గురించి చెప్పారు సార్ ఇప్పుడు మన గుళ్ళల్లో. అంటే నేను చెప్తున్నా అంటే నాకు అర్థం కాలేదు సార్ మీరు ఇందాక చెప్పింది. ఇప్పుడు ఏమైంది అది మీ ఎవరో చెప్తే 50,000 ఖర్చు పెట్టి తీసుకుపోయి సమాజ్ చేసి వచ్చారు. ఎట్లా? మా ఆయనే చెప్పినాడు. ఏమని? మా ఆయన చిన్నప్పటి నుంచి చెప్పినాడు. ఏమని? నన్ను తీసుకపోతే మా ఊర్లోనే నేను పుట్టిన సాంప్రదాయం. లేదు, ఒక్క మాట ఏంటంటే, నాన్న చెప్పిన మాట మీరు గౌరవించారు అంతేలే గాని ఈ మతాలు దీనిలో కానీ ఇది ఎవరు నేర్పించినారంటే మా అమ్మ చెప్పింది నాకు. ఇది అదే అమ్మ చెప్పినా నాన్న చెప్పినా వాళ్ళ కోరిక ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళు ఏం కోరుకున్నా, ఇప్పుడు మనకి చిన్నప్పుడు మమ్మీ నాకు చాక్లెట్ కావాలి అని ఏడితే వాళ్ళు కొనియలేదా మనకి? అట్లనే వాళ్ళకి ఒక కోరుకుంది, అరే నేను ఆడబుట్టిన ఆడనే పెట్టాలనేది ఒక కోరుకుంటది కదా సార్. ఆడ పెట్టడంలో తప్పేం లేదు. ఇక నాన్న కోసం 50,000 ఖర్చు పెట్టిన దాంట్లో తప్పేముందిలే కానీ. డబ్బుల గురించి అనలేదు సార్ నేను. అదే ఏం కదలే, నాన్న కదా మన నాన్న కోసం అసలు అయిగా కిడ్నీలు అమ్మి కూడా పెట్టాలా. కిడ్నీ కాదులే సార్. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, నా జీవితంలో నేను వచ్చి చాలా కోల్పోయాను. నేను ఇప్పుడు జస్ట్ 7 months అవుతుంది. నా భార్య కూడా చనిపోయింది. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఏమైంది? అది జాండీస్ ముదిరి చనిపోయింది నా భార్య. అయ్యో. అదంతా అది మామూలుగా మనకు జరుగుతుంటాం. నేనైతే నా జీవితంలో నేను ఎవరిని 1 రూపాయి మోసం చేయలే, ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించలేదు ఫ్రీగా. చాలా మంచోడి నువ్వు, అట్లనే ఉండాలా. నేను ఏమంటా అంటే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా మీకు, నేను చెప్పేది నేను ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని చెప్పట్లేదు సార్. ఇది యూట్యూబ్ లో గోపి సనాత సేన 1, 2 సాంబశివరావు, హనీ జాన్సన్, జాన్ కొయ్య, ఏడబ్ల్యూసి కిరణ్ కుమార్, పేరేంది అనిల్ కుమార్, రక్షణ టీవీ, ఇట్లాంటివి ఒక 10-15 ఉన్నాయి నా లిస్ట్ లో. ఇవన్నీ బంద్ చేపిస్తే అసలు గొడవలు జరగవు. అది మీరు తప్పుగా అనుకోకండి. లేదు, తప్పేం లేదు, కరెక్టే. ఎందుకంటే చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడు గోపి సనాతన సేన అనేటోడు మాట్లాడచ్చు, నేను కూడా మాట్లాడతా పాయింట్. మేసు లంజా కొడుకు, మేరీ లంజా అంటాడు వాడు. ఎంత తప్పదు. నేను చెప్తున్నా, నేను నా ధర్మాన్ని నేను గౌరవించినా సరే వాడంటే నాకు నచ్చదు. వాడు అంత గలీజ్గా మాట్లాడదు. సంతోష్ సార్, బయట ఒక 18 మంది పేషెంట్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్.